ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఒక వ్యక్తి నిన్నే చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారమ్మా. బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు వినాల్సిందే. ఆ వ్యక్తి ఎవరో కూడా చెబుతాను, జాగ్రత్తగా నీ తండ్రిని నమ్మి విన్నావంటే జీవితం ఖచ్చితంగా మారుతుందమ్మా. నేను మారుస్తాను కదా. భయపడకుండా, బాధపడకుండా ప్రశాంతంగా విను చాలు. అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు చెప్తున్నది ఏంటి అంటే, తల్లి, అసలు వాళ్ళు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? ప్రతి క్షణం నీ పేరే, ప్రతి క్షణం నిన్నే తలుస్తూ ఉన్నారు. నీ జ్ఞాపకాలే. నువ్వు లేని జీవితం వాళ్ళకి శూన్యంలా ఉంది. అసలు ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? నీ నుండి దూరమైపోయారా? ఎవరైనా నీకు దూరంగా ఉన్నారా? నువ్వు మాట్లాడడం లేదా నువ్వు ఎవరినైనా బాధ పెట్టావా? చెప్పమ్మా, అసలు ఎవరు నీ జీవితంలో అలాంటి ఒక వ్యక్తి ఉన్నారు? అస్తమానం పదే పదే తలుచుకునేంతగా, పలకరించుకునేంతగా ఎవరు వారు? ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. లేదంటే నువ్వు అదే ఆలోచనలతో ఉండిపోతావు. నీ బాబా చెప్పే మాటలు హెచ్చరిక అనుకుంటావో లేదా ఏదైనా అనుకో, వినాల్సిందే తల్లి. అప్పుడు జీవితం అనేది నీకు నచ్చినట్లుగా ఉంటుందమ్మా. నీ ముందుకు వస్తున్న మాటలు వినడానికి కాదు, అనుభవించడానికి, హృదయంని తాకడానికి. అవును తల్లి, ఒక వ్యక్తి నీ జీవితం నుండి వెళ్ళిపోలేదు. దూరమైనా కూడా మునపటి కంటే ఎక్కువ దగ్గరగా వస్తున్నారు. ఇది ఏ భ్రమ కాదు, మలుపు. ఇక్కడ కొన్ని సంబంధాలు వెనక్కి వెళ్ళవమ్మా, అంతరంగంలోనే మరింత లోతుగా మారుతాయి. ఒక ప్రత్యేక వ్యక్తి ఇప్పుడు ఆ స్థితికి చేరుకున్నాడు. నిన్ను మళ్ళీ కోల్పోయే ప్రమాదం తీసుకోలేని స్థితికి. బహుశా అతను ముందు నిన్ను తేలిగ్గా తీసుకుని ఉండొచ్చు, లేదా అతను లేదా ఆమె ఇక్కడి పరిస్థితులకి వాళ్ళు కాస్త నీకు దూరమై ఉండొచ్చు. కొన్ని కారణాలు చూపించి ఉండొచ్చు, అంటే పరిస్థితి కారణంగా చూపించి నీకు దూరంగా ఉండొచ్చు. అహంకారం లేదా భయం అతన్ని వెనక్కిలాగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ లోపల ఏదో పగిలిపోయింది, కుప్ప కూలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అతనికి సత్యం కనిపిస్తుంది. నువ్వు అతన్ని అలవాటు కాదు, అతని స్థిరత్వం. నువ్వు అతని నేల, దాని మీద నిలబడి అతను తనని తాను సురక్షితంగా భావించేది. ఒక వ్యక్తి నీ గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం మొదలు పెడితే, నీ శక్తిని అనుభవించడం మొదలు పెడితే, నువ్వు వెళ్ళిపోతే తన్ని తాను కోల్పోతానని భయం అతన్ని వెంటాడితే అక్కడ ఒక బంధం మిగలదు, భయం మొదలవుతుంది. ఇప్పుడు అతనికి ఇతరులు ఏమనుకుంటున్నారు అనేది పట్టించుకోవడం లేదు. భవిష్యత్తు ఎంత అనిశ్చితమైన మార్గం, ఎంత కష్టమైనా అతనికి స్పష్టంగా ఉంది. నువ్వు లేకుండా అతని జీవితం అసంపూర్ణం. అందుకే నువ్వు హఠాత్తుగా అతని ఉనికిని మరింత ఎక్కువగా అనుభవిస్తున్నావు. అతని జ్ఞాపకాలని పైకి వస్తున్నాయి, పదే పదే కలవరపెడుతున్నాయి. నిన్ను కూడా హృదయంలో ఒక వింత ఘోష నీతో చెప్తూ ఉంది, అతను నిన్ను వదిలేయడు. ఎందుకంటే ఒక వ్యక్తి తాను ఏమి కోల్పోయే ప్రమాదం తీసుకున్నాడో అర్థం చేసుకున్నప్పుడే అదే తప్పు మళ్ళీ చెయ్యడు. కాబట్టి అతను నీకోసం ఆరాటపడుతున్నాడు. నువ్వు అతని జీవితంలో ఉండాలని చెప్పి ప్రతి క్షణం కోరుకుంటూ ఉన్నాడు. ఇది నియంత్రణ కాదు, భయంతో పుట్టిన ప్రేమ కదా కూడా కాదు. ఇది ఆ వ్యక్తి కదా చివరికి అర్థం చేసుకున్నాడు. కొన్ని సంబంధాలు కోల్పోవడానికి కాదు, వాటిని మనం కాపాడుకుంటేనే మనతో ఉంటాయి, రక్షించుకుంటేనే మనతో ఉంటాయి. చిన్నతనం చేసిన, నిర్లక్ష్యం చేసిన, చిన్న చూపు చూపించిన ఆ బంధాలు కుప్పకూలిపోతాయని అర్థమైపోయింది. నిన్ను కోల్పోవడానికి కాదు, కాపాడుకోవడానికి అని అర్థమైంది. నువ్వు ఒకప్పుడు అనుకున్నావు అతను నిన్ను వదిలేయగలడు అని.
కానీ ఇప్పుడే నిన్ను కోల్పోవడానికి అతనే అత్యధికంగా భయపడుతున్నాడు. బయట నుండి ఎంత శాంతంగా కనిపించినా లోపల అస్థిరత జరుగుతోంది. బహుశా సమయానికి నీ వలుపును అర్థం చేసుకోలేదు. నీ మౌనం వచ్చినప్పుడు నువ్వు కేవలం నీ ఉనికి మాత్రమే కాదని, నువ్వు అతని భావోద్వేగ ఆధారమని అతనికి తెలిసింది. నువ్వు లేని జీవితం వ్యర్థమని తెలిసిపోయింది. నువ్వు లేకున్నా ఊపిరి కూడా తీసుకోలేనని అనుకుంటున్నారు. హఠాత్తుగా వెనక్కి తప్పుకున్నావు అంటే మౌనాన్ని పాటించావు. ప్రశ్నలు అడగడం మానేశావు. అసలు ఇలా ఎందుకు చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇలాంటి అన్నీ కూడా అడగడం లేదు. మౌనాన్ని ఆశ్రయించావు. ఇక అది వాళ్ళు అసలు ఏమాత్రం కూడా తట్టుకోలేకపోతున్నారమ్మా. అవును, ప్రతిరోజు కూడా లోపల నుండి బలహీనపరుస్తున్నాడు. తాను నువ్వు లేకుండా బాగుండలేనని అనుకుంటున్నాడు. ఇంతకుముందు నువ్వు లేకపోయినా అంతా బాగుంటుందిలే, నేను ఉండగలనులే అని తన్ని తాను ఒప్పించుకున్నాడు. ఇప్పుడు ఆ అబద్ధం లోపల నిలబడడం లేదు, కూలిపోయింది. ఆ వ్యక్తి తన భావోద్వేగ సమతుల్యం మరొకరి ఉనికితో ముడిపడి ఉందని తెలిస్తే ఆ బంధాన్ని వదిలేసే ధైర్యం ఎవ్వరికీ రాదు. ప్రతిరోజు కూడా ఆ భయం అతన్ని వెంటాడుతుంది. నువ్వు పూర్తిగా దూరమైపోతే తన్ని తాను గుర్తుపట్టలేకపోతానని, నీ శక్తి ఇప్పుడు అతనికి ఒక కళ్ళెంలా మారిందని బయటికి రాకపోయినా లోపల నిన్ను పట్టుకొని ఉన్నాడు. నిన్ను కోల్పోవడం కేవలం సంబంధం కోల్పోవడం కాదు, తన అస్థిరత్వం కోల్పోవడం అని అర్థమైంది. ఇప్పుడు అతను ఆ క్షణాలను మళ్ళీ జీవిస్తున్నాడు. నిన్ను తేలికగా తీసుకున్న క్షణాల్లో ప్రతి జ్ఞాపకం లోపల అపరాధ భావమని తెచ్చిపెడుతుంది. ఈ అపరాధ భావన అతన్ని దూరం చేయడం లేదు, నీ వైపు ఆకర్షిస్తుంది. ఇప్పుడు తన భయాన్ని సమర్థించుకోవడం మానేశాడు, స్వీకరిస్తున్నాడు. నీకు తన్ని అవసరమని అంగీకరించడం అతనికి సులభం కాదు. కానీ ఇక ఇప్పుడు దాని నుండి పారిపోవడం లేదు, ఇలా స్వీకరించడమే. నువ్వు తనకు అవసరమని అంగీకరించడం అతనికి సులభం కాదు, కానీ ఇప్పుడు దాని నుండి పారిపోవడం లేదు. ఈ స్వీకార భావనే అతన్ని మారుస్తుంది. ఒక వ్యక్తి ఎవరినైనా కోల్పోవడం భయంతో కాకుండా కోల్పోయే సత్యంతో భయపడితే అప్పుడు అతను ఏ స్థితిలోనైనా వారిని పట్టుకుంటాడు. అందుకే ఇక అతను నిన్ను వదిలేయడు, అర్థం చేసుకున్నాడు. కొన్ని సంబంధాల్లో సమయం కాదు, ఇక్కడ ఎంతో తలరాత కూడా పనిచేస్తుంది. ఆ స్థానంలో ఇంకొకరిని ఊహించలేకపోతున్నాడు. నీ స్థానం ఇంకొకరిని ఊహించలేకపోతున్నారు. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడల్లా మళ్ళీ అతని హృదయం నీ దగ్గరికే వస్తుంది. తన ప్రవర్తనని చూస్తున్నాడు. ఎక్కడ నిన్ను అసురక్షితంగా భావింపచేస్తాడో అని అర్థం చేసుకుంటున్నాడు. ఎక్కడ నిన్ను బాధ పెట్టాడో, ఎక్కడ నీ మనసు గాయపరిచాడో, ఎక్కడ నిన్ను చిన్న చూపు చూశారో, నిన్ను అశ్రద్ధ చేశారో అన్నీ చూడగలుగుతున్నాడు. నేను ఏ తప్పు చేశాను అని ఒక వ్యక్తి తన తప్పును చూడడం మొదలు పెడితే దాన్ని సరిచేసుకోవడానికి సిద్ధపడతాడు. ఇప్పుడు అతనికి ఎంత వంగాల్సి వచ్చినా పట్టించుకోవడం లేదు. ఏమవుతుందిలే, ఒక అడుగు తగ్గితే ఏమైందిలే అని అనుకుంటున్నాడు. వాళ్ళు నీకు దగ్గర అవ్వాలని ఎంతో ఆశపడుతున్నారు. అవును, ఆలస్యమైతే పరిస్థితులు ఎటు వెళ్తాయో అని తలుచుకుంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక నువ్వు చూస్తావు, అతను సందేహాలతో కాదు చర్యలతో వస్తాడు. ఎందుకంటే ప్రాధాన్యత మారితే ప్రవర్తన మారుతుంది. ఇక భయం వైపు కాదు బాధ్యత వైపు మల్లుతుంది. ఒక ప్రేమ వైపు మల్లుతుంది, ఒక ఆకర్షణ వైపు మల్లుతుంది. ఎందుకంటే తనలో ఇప్పటికే ప్రవర్తన మొదలైపోయింది, మార్పు మొదలైంది. తను చేసిన తప్పు ఏంటో తనకు తెలిసింది. తన్ని తాను సరిదిద్దుకోవాలని, నిన్ను కోల్పోకూడదని, జీవితాంతం నిన్ను పట్టుకోవాలని తపన పడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకే తను ఇంత ఇరకాటంలో పడిపోయి నలిగిపోతున్నారు. ప్రతిరోజు కూడా ఇప్పుడు అతను నిన్ను పట్టుకొని ఉంచాలని కాదు, నీతో కలిసి నడవాలని ఆలోచిస్తున్నారు. పట్టుకోవడం భయంతో వస్తుంది, కలిసి నడవడం అనేది అర్థంతో వస్తుంది. అతను పారిపోవడం లేదు, ఆపుతున్నాడు. భయంతో కాదు, బాధ్యతతో. ఈ సంబంధం ఒక భావోద్వేగ ఆధారిత పూరితం కాదు, ఒక భావోద్వేగ బాధ్యతగా మారింది. ఒక వ్యక్తి బాధ్యత తీసుకోవడానికి సిద్ధమైతే అతను ఎప్పటికీ విడిచిపెట్టడు.
అప్పుడు అతను అంగీకరిస్తాడు. ఇప్పుడు అతను కూడా అంగీకరించాడు కాబట్టే నీ వైపు అతను రాబోతున్నాడు. నిన్ను వదులుకోవడానికి అతను ఈ క్షణం సిద్ధంగా లేడు. ప్రేమ బలహీనం చెయ్యదు, తన్ని స్థిరపరుస్తుంది. ముందు దూరం సురక్షితంగా అనిపించేది, ఇప్పుడు అదే అతన్ని ఎక్కువ భయపెడుతుంది. నువ్వు లేకుండా తన జీవితం అసంపూర్ణం అయితే జీవితమంతా చెదిరిపోయినట్టు అనిపిస్తుంది. అతను అర్థం చేసుకున్నాడు. నువ్వు లేని ఆ సమయాన్ని, ఆ లోటుని. నిజమైన ప్రేమ స్వయంగా నడవదు, ప్రతిరోజు ఎంచుకోవాలి. ఇప్పుడు అతను నిన్ను ఎంచుకున్నాడు. ఇది ఇక్కడితో ముగిసిపోదు తల్లి, ఇది బలపడడానికి వచ్చింది. తను ఎంతగానో ఇష్టపడి నీ ముందుకు రావాలి అని ఎప్పుడో నిర్ణయం చేసుకున్నాడు. ఇక దాని నుంచి తను వెళ్ళడు. తనలో భయం అతన్ని వెంటాడుతుంది. తేలికగా తీసుకున్న వ్యక్తి ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతారేమో అని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, నువ్వు ముందుకు వెళ్తే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడవు అని. నువ్వు తిరిగి వచ్చే వ్యక్తివి కూడా కాదు అని, ఆగే వ్యక్తి అంతకన్నా కాదు అని. ఆ ఆలోచనే అతన్ని ఇప్పుడు భయానికి గురి చేస్తుంది, ఆందోళనకి గురి చేస్తుంది, అస్థిరపరుస్తుంది. ప్రతిరోజు అతను అనుభవిస్తున్నాడు, నరకం చూస్తున్నాడు. అతనిది కేవలం ప్రేమ మాత్రమే కాదు, అతని అలవాట్లలో భాగమైపోయావు నువ్వు. అతని ఉదయశాంతిలో, రాత్రి గందరగోళాల్లో, మౌనంలో, ప్రతి మూలలో నువ్వే. అదంతా హఠాత్తుగా ఖాళీ అయ్యాక అతనికి ఇప్పుడు తెలుస్తోంది. ఖాళీ అంటే ఏంటో అర్థమైంది. నీ గురించి, నీ విలువ ఏంటో తెలుసుకున్నాడు. ముందు తనని తాను ఒప్పించుకునేవాడు, అంతా బాగుంటుందిలే అని. సమయంతో అన్నీ సరైపోతాయిలే, కాలమే పరిష్కారం చూపుతుంది అని, అన్నీ సర్దుకుంటాయని. కానీ ఇప్పుడు అతనికి తెలుస్తుంది, సమయం ముందుకు సాగుతోంది. అతని హృదయం నీ దగ్గరే ఆగిపోయింది. అతను అంగీకరించాల్సి వచ్చింది. నిన్ను కోల్పోయి తన్ని తాను కోల్పోయాను అని. ఇప్పుడు అతను ఆ క్షణాలను కూడా గుర్తు చేసుకుంటున్నాడు. నువ్వు అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను నిన్ను తప్పించాడు, చిన్న చూపు చూశాడు, నీ నుంచి పక్కకు జరిగిపోవడానికి వెళ్ళాడు. నువ్వు నీ భావాల్ని మాటల్లో చెప్పాలి అనుకున్నప్పుడు అతను వాటిని భారంగా భావించాడు, నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు అదే భావనలు అతనికి గుర్తు చేస్తున్నాయి. అసలు తను నీ ఊహల్లోనే మునిగి తేలుతున్నాడు. ఎటు చూసినా నువ్వే, ఎటు వెళ్తున్నా నువ్వే. నీకు దగ్గర అవ్వాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు కేవలం వినడమే తనకి సరిపోతుంది. కానీ అతను ఇప్పుడు వినలేడు. నువ్వు చెప్పినప్పుడు, బ్రతిమాలుతున్నప్పుడు అతనికి అనిపిస్తుంది. అత్యంత అవసరమైనప్పుడు అతను ఏమీ వినలేదు. కానీ ఇప్పుడు ఆ తప్పు బరువుని లోపల అనుభవిస్తున్నాడు. నువ్వు వెనక్కి తప్పుకోవడం అతనికి హెచ్చరిక కాదు, అదొక అద్దం. ఆ అద్దంలో తన్ని తాను అసమతుల్యంగా భయపడుతూ చూసుకుంటున్నాడు. భయపడుతూ ఒంటరిగా ఉండిపోతానని కాదు, అతని నిజమైన రూపంలో స్వీకరించిన వ్యక్తిని కోల్పోతానని. ఇప్పుడు అతనికి ఇలా అనిపిస్తుంది, నువ్వు ఎప్పుడూ అతన్ని పర్ఫెక్ట్గా ఉండమని ఆదేశించలేదు, కేవలం నిజాయితీగా ఉండమని మాత్రమే చెప్పావు. నువ్వు కోరింది అతను ఆగి విని సాధించాలని. కానీ అతను ప్రతిసారి పారిపోవటాన్ని సులభమైన మార్గంగా ఎంచుకున్నాడు. ఇప్పుడు పారిపోయే చోటు మిగలలేదు, ఎందుకంటే లోపల విరిగిపోతే బయట ప్రపంచం సహాయం చేయదు. ఇప్పుడు అతను అదే విరిగిపోవడంలో ఉన్నాడు. ప్రతి చోట నీ లోటు కనిపిస్తుంది. ముందు నిన్ను అనవసరంగా భావించిన విషయాల్లో కూడా ఇప్పుడు ఈ భయం వచ్చింది. ఇప్పటికీ ఏమీ చేయలేకపోతే ఈ దూరం శాశ్వతం అవుతుందేమో అని భయపడుతున్నాడు. అతనికి తెలుసు, నువ్వు భారం కాదు, తన్ని అర్థం చేసుకునేలా చేసే వ్యక్తివే అని. నువ్వు ఒక్కసారి వదిలేస్తే పూర్తిగా వదిలేస్తావు అని. అదే ఆలోచన అతన్ని లోపల భయపెట్టేస్తుంది. ఇప్పుడు అతను అంగీకరిస్తున్నాడు. నీ ఉనికి అతనికి జీవితంలో భావోద్వేగంగా ఉండాలి. మౌనం వెనుక దాగిన అలసట, నీ మాటల్లో దాగిన ఆశ, కళ్ళల్లో దాగిన భయం ఇప్పుడు అతనికి అర్థమవుతున్నాయి. నువ్వు ఎందుకు అప్పుడు అంతలా అల్లాడిపోయావు అని, నువ్వు ఎంత సహనం చూపించావో చెప్పకుండానే ఇప్పుడు అతను తనలో తాను ఈ ప్రశ్న వేసుకుంటున్నాడు. నిన్ను కోల్పోతే తన నిజాయితీని ఎవరి ముందు ఉంచగలడు? ఎవరితో భయం లేకుండా బలహీనుడిగా ఉండగలడు? అతనికి తెలిసింది, ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారో అర్థం చేసుకునే వాళ్ళని. నేను పోగొట్టుకున్నాను అని తను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు.
తను తెలిసో తెలియకో చేసిన తప్పులన్నీ కూడా తెలుసుకొని ఇకపై ఎప్పుడూ కూడా అలా ఉండకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు అని చెప్పి నీ గురించి తెలుసుకుని నీ దగ్గరికి రావాలని ఆరాటపడిపోతూ ఉన్నారు. మరి వాళ్ళని నీ దగ్గరికి రానిస్తే జీవితం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కసారి నీ బాబా చెప్పే మాటలు అర్థమవుతున్నాయి కదా, కాస్త మనస్ఫూర్తిగా విన్నావంటే ఖచ్చితంగా నీ జీవితం నీ సొంతం అవుతుంది. నీ బాబా నీకు దగ్గర చేస్తారు, అన్నీ కూడా నీకు చేరువ చేస్తాను. ఇక భయపడకు, బాధపడకు, ప్రశాంతంగా ఉండు అని బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.